నీ ఆలోచన విధానం సరిగా ఉండకపోతే, నువ్వు చేసే కర్మలు సరిగా చేయకపోతే, నువ్వు చేసేటువంటి కర్మలో నైపుణ్యం చూపకపోతే అది నీ తప్ప లేకపోతే గ్రహం తప్ప? నా దగ్గర చాలామంది యంగ్ ఫెలోస్ వస్తూ ఉంటారు, అబ్బాయిలు అమ్మాయిలు. వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు ఆఫీసులో పనిచేసేటప్పుడు జమ్ములాగా ఉండాలా, ఒక వెపన్ లాగా ఉండాలా. మీరు డ్యూటీ అయిపోయిందా, ఆ తర్వాత మీ ప్రైవేట్ లైఫ్ వేరే. నువ్వు ధ్యానం చేసుకుంటావో గాలి తిరుగుతావో అది నీ ఇష్టం. ఏం చేస్తారు అని అంటే, చూడండి, సాక్షిగా ఉండాలా అని చెప్పి ఏం చేస్తున్నారు, వాడు టైప్ కొట్టాలి ఫాస్ట్గా. ఎవడు కొట్టేది మనసు కొడుతుంది, మనసు కొడుతుంది, మనసు కొడుతుంది అని స్లోగా టైప్ చేసే లోపల బాస్ చూస్తాడు, వీడేంటి డల్గా ఉన్నాడు దిశలో అని ఏం చేస్తాడు, ఇగో వాడు పనికి రాడు, మనం పంపించేయండి అంటాడు. చూసారా, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ సాక్షిగా ఉండాలా. నువ్వు సాక్షిగా ఉంటున్నావు అని చెప్పి ఉన్న ఉద్యోగం సరిగా చేయకుండా ఉండకూడదు.